హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నా రొటీన్ బ్లాగ్ అనేది ఒక వీడియో చేయబోతుంది. మేము ఎలా చేసుకుంటాం. నేను ఫస్ట్ మార్నింగ్ లేగానే ఇవ్వండి పూలతో స్టార్ట్ చేస్తున్నాను. చూడండి ఎంత బాగున్నాయి కదా. పైకి గార్డెనింగ్ రాగానే ఒక చిన్న కొమ్మ ఉంటే వేరే వాళ్ళు ఇస్తే అద్దయింది. ఊరికే గుచ్చిపెడుతున్నాను కొమ్మేను. వర్షాలు పడుతున్నాయి కదా, ఎలాగని గుచ్చిపెడుతున్నాను. బతికితే ఉంటే ఉంటుంది అన్నట్టు గుచ్చేసుకుంటున్నాను. చూడండి పూలు ఎంత బాగున్నాయో. ఒక చిన్న ఖాళీ దాంట్లో ఇట్లా తీసేసుకొని గుచ్చుకుందామని పైకి వస్తే ఇంకా పూలు కూడా ఉన్నాయి కదా, ఒకటే తడవ పూలు అన్నీ హార్వెస్టింగ్ చేసుకొని పూలు దేవుడికి పెట్టుకునే దానికి పనికి వస్తాయని. చూడండి ఎంత అందంగా ఉన్నాయి కదా. మన మిద్దె పైకి రాగానే ఫ్లవర్స్ ఎంత బాగుంటాయో కదా. ఆ చిన్న కొమ్మేను వర్షం పడుతుంది కాబట్టి ఎట్టా బతకద్దు కాబట్టి పెట్టేశాను. మళ్ళీ చూపిస్తానండి కొద్ది రోజులయ్యాక బతికితే ఉంటుంది. ఇంకా వచ్చేసి ఇది కూడా నేను కొమ్మతోనే స్టార్ట్ చేశానండి. ఆ చెట్టు కొమ్మ ఇస్తే కొమ్మతో చూడండి ఎంత బాగా వచ్చిందో. చిన్న కొమ్మ పెట్టినా కూడా ఎంత బాగా బతికి. వర్షాలు పడుతుంటాయి కాబట్టి వర్షాకాలంలో పెట్టేస్తే ఇలాంటివి చూడండి బతికింది. ఇక్కడ ఇంకొచ్చేసి పూలు ఉన్నాయి. ఫస్ట్ ఇవి కస్తూరి పూలు, అవి అక్కడక్కడ ఉన్నవి. ఈరోజు తక్కువ ఉన్నాయి గార్డెన్లో ఫ్లవర్స్. శంఖ పూలు కూడా కొంచెం తక్కువే అనిపిస్తున్నాయి. అక్కడక్కడ కొంచెం చూసుకొని కోసుకెళ్ళి మందారాలు ఉన్నాయి కాబట్టి మందారాలు ఇవ్వండి. శంఖ ఫ్లవర్స్ ఎంత బాగున్నాయి. ఇవి వైట్ పూలు ఉన్నవి. ఇవి డైలీ మాత్రం నాకు ఈ ఫ్లవర్స్ డైలీ వస్తుంటాయి. పూలు మాత్రం ఎప్పుడూ ఉంటాయి మనకి ఫ్లవర్స్. దేవుడికి బాగా పనికి వస్తాయి ఈ పూలు నాకు. చూడండి ఎంత బాగుంటాయి అన్ని ఫ్లవర్స్. ఇంకోండి సీజన్ టైంలో కూడా మనకి మల్లెపూలు పూస్తుంటాయి. చూడండి ఎంత బాగా పూసాయో మల్లెపూలు. ఇంకోండి జాజులు ఉన్నవి. రోజు డైలీ కోసుకుంటాను. సన్నజాజులు అయితే ఇవి ఎర్రజాజులు ఎప్పుడు పూస్తూనే ఉంటాయి. అసలు 360 రోజులు ఈ పూలకి ఉండవు. పైకి వచ్చామనుకోండి మంచి వాసన వస్తా. అసలు ఎంత బాగుంటాయో పైకి రాగానే. నైట్ టైం కోసేస్తే ఎంత ఉండవు కాబట్టి మార్నింగ్ కోసుకుంటాను. ఒక్కో తడవ అలాగే వదిలేస్తుంటాను ఫ్లవర్స్. ఎప్పుడు ఇవి పూస్తూనే ఉంటాయి. మనకి ఎప్పుడు లేవనుకోగలేదు ఈ పూల వరకు. దేవుడికి డైలీ ఉంటాయి ఈ పూలు నాకు. చూడండి ఎంత బాగుంటాయి. ఇక మందారం చూడండి ఎంత బాగుందో. పెద్ద ఇది ముద్ద మందారము. ఇదిగోండి ఇది ఇంకొకటి ముద్ద మందారంలో ఇది ఒక రకం మందారం పువ్వు. ఇంకోండి ఇంకా జామకాయలు అవి ఉన్నాయి. ఇంకా ఒక 3 days అట్లా పోతే పళ్ళకాయలు ఉన్నాయి చూడండి. ఇంకా ఒక 2-3 రోజులు పోవాలి. ఇంకా అవి అలాగే వదిలేసాను. ఇంకా డైలీ ఇట్లా దేవుడికి పెట్టుకున్నాను. చూడండి ఎంత బాగున్నాయో కదా. దోసాని పూలు, ఇంకోండి జాజులు మనకి ఇలా వేసుకుంటే ఎంత అందంగా ఉన్నాయో కదా. మన గార్డెన్లో ఉన్న పూలతో మనం ఏ రోజు ఆ రోజు ఫ్రెష్గా ఎంత బాగున్నాయో కదా చూసేదానికి. అసలుకి కొనుక్కొచ్చుకున్న పూలు లేనప్పుడు ఇప్పుడు ఇంట్లో ఉంటాయి కాబట్టి ఇవే మనం అడ్జస్ట్ చేసేసుకొని పెట్టేసుకుంటూ ఉంటాం. ఒక చిన్న బ్లాగ్ లాగా తీద్దామని ఫ్లవర్స్ దేవుడికి ఎలా పెట్టి అలంకారం చేసుకుని చూపిద్దామని వీడియో తీశాను. డైలీ ఇలా నాకు రోజు ఉంటాయి పూలు అనేది. అయితే మా రొటీన్ వచ్చేసి రాగి దోశ చేసుకున్నాను ఈరోజు మా ఇంట్లో టిఫిను. ఇదిగోండి సింపుల్గా ఇది వీడియో కావాలంటే పెడతాను. ఇదిగోండి చూడండి సింపుల్గా అయిపోయింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.